హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి ఉజ్జు. ఈరోజు మనం ఎంతో ఇష్టంగా తినే చికెన్ కర్రీని ఎలా చేసుకుందామో చూద్దామా? నా స్టైల్‌లో ముందుగా ఒక బాండిల్ పెట్టి అందులో ఆయిల్ వేసేసి, ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటమన్నాక ఒక పెద్ద ఆనియన్‌ని కట్ చేసుకొని వేసుకుని, 2 పచ్చిమిరపకాయలు స్లైసెస్‌గా వేసుకొని, కొద్దిగా కరివేపాకు రెబ్బేసుకుంటున్నాను. ఒక 2 టమోటాలు తీసుకొని స్లైసెస్ కట్ చేసుకొని, మీ టేస్ట్‌కి తగ్గట్టుగా నేనైతే కల్లుప్పేస్తున్నాను. మీరు మీ ఇష్టము. కల్లుప్పైనా వేసుకోవచ్చు, సాల్ట్ అయినా వేసుకోవచ్చు. వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకొని టమాటా నుండి ఆయిల్ బయటకు వచ్చేందాకా వేగించుకొని ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. వేసుకొని వాటన్నింటిని కూడా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేస్తున్నానండి. ఇలా వేసేసి నీట్‌గా బాగా కలుపుకోవాలండి. మసాలా అంతా చికెన్‌కి పట్టేటట్టు. చూసారా ఇలాగా? ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ బాగా ఉడికించుకోవాలండి. చూసారా? మనము చికెన్ ఉడికేటప్పుడు వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. ఆటోమేటిక్‌గా వాటర్ ఊరుతుంది. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ కారము, కొద్దిగా గరం మసాలా, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసేసి, కొద్దిగా పెప్పర్ పౌడర్ అండి. ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా నేను చూసారా? నేనెలా మిక్స్ చేస్తున్నానో అలా మిక్స్ చేసుకొని, మీ కన్సిస్టెన్సీ తగ్గట్టుగా మీరు కొంచెం గ్రేవీ ఆహ్, థిక్‌గా ఉండాలి అంటే అలాను లేదా లూజ్‌గా ఉండాలంటే దాని కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే థిక్‌గా కావాలనుకుంటున్నా కాబట్టి కొద్దిగానే వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ ఒక 20 మినిట్సు సిమ్ మంటని మీడియంలోనే పెట్టుకొని ఉడికించుకోవాలండి. చూసారా? గ్రేవీ ఎంత దగ్గర పడి చిక్కగా అయిందో, ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర ఏసుకొని గార్నిష్ చేసుకుంటున్నానండి. చూసారా? ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. చూసారా? ఎంతో టేస్టీగా ఉండే చికెన్ రెడీ అయిపోయిందండి. నా స్టైల్‌లో ఒక్కసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. మీ పిల్లలు కానీ, మీరు కానీ, మీ ఫ్యామిలీ చాలా ఇష్టంగా తింటారండి. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ దాకా చేరుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.